హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. కొంతమంది ఊరికనే ఆలోచిస్తా, బాధపడతా, రేపు నాకు ఏం జరుగుతాయో, ఆ కేసు కూడా ఉంది, ఈ కేసు కూడా ఉంది, నేను ఏమైపోతానో అని భయపడతా, బాధపడతా ఉన్నారు. మరికొందరైతే వారు నన్ను అవమానపరుస్తారేమో, వీళ్ళు నన్ను శోధన నెట్టేస్తారేమో, వాళ్ళ వల్ల నాకు కీడు కలుగుతాయేమో, వీళ్ళ వల్ల నాకు ప్రమాదం జరుగుతాయేమో అంటూ ఎప్పుడు చూసినా భయం భయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, ప్రవచన వాక్యం ఇది, మీ పక్షంగా ప్రభు యాజ్యం ఆడబోతున్నాడు. యాజ్యం ఆడి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. గొప్ప విజయాన్ని ఇంకా కొన్ని దినాల్లో మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అంతేకాదు, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన ప్రవచన వాక్యం ఏదంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభు మన ఆశీర్వదించిన గాక. ఈరోజు టర్నింగ్ పాయింట్, ఆ అంశం ఇది. నేను ఈ ఉదయకాలపు మెడిటేషన్ మీకు అందచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇన్ని రోజులు అనేక విషయాలు, వాళ్ళు పడిన బాధలన్నీ చూసుకుంటూ వచ్చాం. చూడండి, యవనస్త్రాలు జీవితంలో కూడా చేస్తారు. ఆవిడ అన్యురాలుగా ఉన్నప్పుడే బాగుందేమో, ఎప్పుడైతే వివాహం చేసుకుందో వీళ్ళిద్దరూ చేసిన పని వలన, నయోమి ఎలిమెలెకు చేసిన పని వలన, రాంగ్ స్టెప్స్ వలన మరి ఇద్దరు గోడలు పిల్లలు లేని వాళ్ళు అయిపోయారు. కనీసం ఒక కుమార్తె పుట్టి ఉంటే కనుక వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళేమో. పోలు నాకు భర్త లేదు, నా పిల్లోడు ఉన్నాడు, నన్ను ఆదరించడానికి, ప్రేమించడానికి నా పిల్లోడు ఉన్నాడని హ్యాపీగా ఉండేవాళ్ళేమో. అవి పోగా భర్త లేడు. ఇంకా ఈమెం చేసింది తెలుసా? రూతు కాకుండా మరి ఒక కోడల్ని, ఆ కోడలు చూసి ఏమని చెప్పింది తెలుసా? నువ్వు వెళ్ళిపో అని ఇంట్లోంటి గెంటేసింది. ఇంకా ఎంత బాధో చూడండి. కానీ ఈ రూతు మాత్రం మరి ఏ ఉద్దేశంతో తన అత్తగారిని విడిచిపెట్టకుండా వెంబడించిందో మనకు తెలియదు. కానీ బైబిల్ చెబుతుంది, లాస్ట్కి చిట్ట వరకు వచ్చేసరికి ఈ కష్టాలన్నీ ఏది కనపడకుండా ఒక కొత్త లైఫ్ను దేవుడు బోయాస్ అనే వ్యక్తి ద్వారా ప్రసాదిస్తున్నాడు. ఇదే నేను మీ నుండి ఆశిస్తున్నాను. బైబిల్లో యెషయా గ్రంథం 43:18 రాయబడి ఉంది, పూర్వ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, నేను సమస్తాన్ని కొత్త చేయబోతున్నాను, నేను ఇదిగో నూతన కార్యం చేస్తున్నానని ప్రభువారు చెప్తున్నాడు. అవును, ప్రభువారు నూతనమైన కార్యాన్ని మీ జీవితంలో చేయడానికి ప్రారంభించాడు. మీరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. త్వరలో దేవుని యొక్క నూతనమైన కార్యాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. ఇదే మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్గా ఉండబోతుంది. నూతనత్వం నాకు అదే కనపడుతుంది. ఎలాగైతే నూతన సంవత్సరాన్ని దేవుడు మీకు ప్రసాదించాడో అలాగే మీకు నూతనత్వాన్ని కూడా కలుగజేస్తూ పోతున్నాడు. కథకాలములు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, రోగాలు, తెగులు, శాపాలు ఇంకా మీదట ఉండదు అని ప్రభు చెప్తున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క విశేషమైన కృప మిమ్మల్ని ఆవరించిన గాక. మీకు వచ్చే కథకాలంలో ఎంత బాధ, వేదన అనుభవించారో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను క్లుప్తంగా మీకు వచ్చే నూతనమైన కార్యం ఏంటో మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా నూతన జీవితం. 2 కొరింథీ పత్రిక 5:17 క్రీస్తునందు ఉన్నవాడుకు సమస్తము పాతవి గతించెను, సమస్తము కొత్తవైను. మీకు నూతన జీవితం
నూతనత్వం దేవుడు ప్రసాదించబోతున్నాడు. నంబర్ 2, యెహెజ్కేలు గ్రంథం 11:19లో మీకు నూతన హృదయం ఇస్తానంటున్నాడు. రెండవదిగా మీకు దేవుడు ప్రసాదించబోయేది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 11:19 బట్టి నూతన హృదయము అంటే నూతన మనస్సును దేవుడు మీకు కలుగ చేయబోతున్నాడు. మీరు రాతి గుండెను మీలో నుండి తీసివేయబోతున్నాడు. ఈవెన్ యెహెజ్కేలు గ్రంథం 36:26లో కూడా అదే వాక్యం చూడగలుగుతున్నాం. మూడవది ఏంటంటే న్యూ స్ట్రెంగ్త్ ఇవ్వబోతున్నాడు. యెషయా గ్రంథం 40:31 న్యూ స్ట్రెంగ్త్ ఇచ్చి మిమ్మల్ని బలపరచబోతున్నాడు. నాలుగవది ఏంటంటే దేవుని బిడ్డలను కొత్త పాట, కొత్త సాంగ్, న్యూ సాంగ్స్ ఇవ్వబోతున్నాడు. నూతన పాటను దేవుడు ఇచ్చి మిమ్మల్ని గణపరచబోతున్నాడు. తర్వాత యోబు గ్రంథం 8:7లో చూస్తే కొత్త ప్రారంభాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అది ఎంతో దీనత్వం కూడిన ప్రారంభంగా ఉండొచ్చు, కానీ దేవునికి ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. కాబట్టి మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవునికి ఆశీర్వాదాన్ని మీరు పొందునగాక. నూతన పాటను కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కీర్తన 96:1లో నూతన పాటను రాయబడు. సో నూతనత్వం దేవుడు మీకు దయచేయనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో మేము అనుభవించిన బాధ, వేదన అన్నిటినీ తొలగించి నూతనత్వాన్ని మాకు కలుగ చేయబోతున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో మహిమతో నింపి అభిషేకించి నీ ప్రియ బిడ్డలందరూ వాడుకొని దీవించి ఆశీర్వదించమని, వర్ధుల చేయమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ప్రభు మన ఆశీర్వదించగాక. యెహెజ్కేలు గ్రంథం 3:22 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీతో ఈ వాగ్దానం బట్టి ప్రభు మాట్లాడనగాక. ఆమేన్.